హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జో క్రియేషన్స్. నేను ముందు షార్ట్లో చెప్పినట్టుగా హెడ్ బ్యాండ్ చేశాను కదా, ఆ ఫ్యాబ్రిక్ తోటే ఫ్రాక్ కూడా స్టిచ్ చేశాను. కానీ మోడల్ అయితే నాకు ఆ ఫ్యాబ్రిక్ సపోర్ట్ చేయలేదు, అందుకని చెప్పి నేను వీడియో తీయలేదు. మెజర్మెంట్స్ అంతా తీశాను. 7 to 6 to 7 years పాపకి సరిపోతుంది. కొంచెం బొద్దుగా ఉన్న పిల్లలకైతే కరెక్ట్గా సరిపోతుంది నేను తీసుకున్న మెజర్మెంట్స్. ఆ పాప అయితే కొంచెం సన్నగా ఉండడం వల్ల కొంచెం లూజ్ అయింది. నా దగ్గర ఆది ఫ్రాక్ లేదు. ఆది ఫ్రాక్ లేకపోవడం వల్ల నేను మామూలుగా నా అంచనా ప్రకారం కుట్టేశాను. లెంత్ కూడా ఎక్కువ అవుతుందేమో అనుకున్నా. లెంత్ కూడా నేను అంబరిల్లాలో క్లాత్ కట్ చేసా. ఇప్పుడు కింద కుచ్చు వేస్తున్నారు కదా, అలా బాగుంటుందని చెప్పి 1 minute సారీ లాగా. ఇంకా లెంత్ ఎక్కువ అయిపోతుంది అనిపించి నేనేం చేశానంటే హాఫ్ సారీకి, ఇప్పుడు సారీ లాగా 1 minute సారీకి చున్నీ పెడుతున్నారు కదా, అలాగా చున్నీని స్టిచ్ చేశాను. చాలా బాగా వచ్చింది. అది కూడా వీడియో కావాలంటే చెప్పండి, నేను తర్వాత నెక్స్ట్ వేరే సారీ కుట్టినప్పుడు నేను వీడియో తీస్తాను. ఇప్పుడైతే ఆ వీడియో లేదు. ఇక ఫ్రాక్ మొత్తం అయిపోయాక జిగ్జాగ్ చేశాను లాస్ట్లో. ఈ కిందన లైనింగ్కి మొత్తం అంబ్రిల్లా ఫ్రాక్ కుట్టాను. అంబ్రిల్లా మొత్తం అంతా జిగ్జాగ్ చేస్తే ఈ నెట్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం కుచ్చులా బాగుంటుందని చెప్పి మొత్తం జిగ్జాగ్ చేసా. దీనికి ఒక బెల్ట్ కుట్టాను, ఎందుకంటే మెజర్మెంట్ తెలియదు కదా, ఒకవేళ లూజ్ అయినా పాప టైట్గా కట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి బెల్ట్ కుట్టాను. కింద చెప్పా కదా కుచ్చులా కుడతా అన్నదాన్ని, అది కూడా ఈ సారీ మోడల్ లాగా కుచ్చులు పెట్టేసి క్లాత్కి కుట్టేశాను. చాలా బాగుంది, పాపకైతే చాలా బాగా నచ్చింది. లాస్ట్లో పెడతా తన పిక్. ఇదిగోండిలాగా ఫస్ట్ అయితే కుట్టా. ఇదిగో నేను హుక్ పెట్టేసి చేసా. వీటికి బీట్స్ అవి పెడితే బాగుంటుంది, కానీ ఇంకా అంత హెవీ అవుతుందేమో అన్నట్టుగా నేను ఇంకేం కుట్టలేదు. పాపకైతే చాలా బాగా నచ్చింది, వేసుకుంటే కూడా చాలా బాగుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.